స్థానికంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక నాయకులకు నాయకత్వం అప్పగించాలని మాజీ రాష్ట్ర కాపునాడు డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్ట హరిత హోటల్లో రాజంపేట నియోజకవర్గంలో తాజా రాజకీయాల పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలుగీత కార్మిక రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, మామిళ్ళ ఈశ్వరయ్య, బివి రమణ, బుజ్జి, సుంకేశుల భాష, బాలమునయ్య, మోదుగుల నరసింహులు, నరసింహనాయుడు, చౌడయ్య, మౌలాలి, కృష్ణారెడ్డి, చాంద్ భాష, పసుపులేటి మల్లికార్జున, మామిళ్ళ కృష్ణయ్య, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి రాజంపేట కాన్స్టిట్యున్సీలో ఒంటిమిట్ట మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మండలం మెజారిటీ వచ్చినప్పుడే పార్టీ గెలుస్తుంది. మండలం మెజారిటీ దగ్గర ఓడిపోతారు. 80 నుంచి లెక్కేసుకోవచ్చు. ఈ మండలం చాలా అత్యంత కీలకమైన మండలం. ఇప్పుడు ఏదో కొంచెం ఓసీలు ఎక్కువ ఉండాలని మాట్లాడుతుంటారు. ఇంట్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, ఇంకంతా బీసీలే. మండలంలో బీసీల శాతం అధికం. వాళ్ళ నడిపేట నాయకత్వం లోకల్గా అవసరం. రాజంపేట ఓటమి కారణం వేరే ఏం కాదు, నాయకత్వం లోపం అంటున్నారు. బయటి వాళ్ళకి నాయకత్వం ఇస్తే పార్టీ ఇచ్చే ఉంటుంది. పార్టీ పెరగడానికి ఆస్కారం ఇంకా 10 ఎలక్షన్లు కూడా ఉండదు. లోకల్ నాయకత్వం మీకు నచ్చిన కులం, ఏ కులమైనా సరే, ఏ కులమైనా సెలెక్ట్ చేసుకోండి. లోకల్ నాయకత్వం, లోకల్ వాళ్ళని డెవలప్ చేసి లోకల్ వాళ్ళకి బాధ్యత అప్పచెప్తే పార్టీ డెవలప్ అవుతుంది. పార్టీ మనుగడ స్ట్రాంగ్గా ఉంటుంది. లోకల్ వాడైతే అందుబాటులో ఉంటుంది, ప్రజలకు డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బయట వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి అటాచ్, వాళ్ళ ఊళ్ళో గొప్పవాళ్ళు ఉంటారు. ఈ ఊరికి ఎట్టేశారు, ఎవరి ఊళ్ళో వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ ఒకరి ఊళ్ళో ఒకరు గొప్పవాళ్ళు కాలేరు. కనుక నా డిమాండ్ మొదటి నుంచిదే లోకల్ నాయకత్వం డెవలప్ చేయాలి. అంటే చంద్రబాబు గారికి ఈ మండలం అర్థమవుతుంది. ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయం ఎప్పుడు పుట్టింది? చరిత్ర కందని కాలం ఇది. జాంబవంతుని కాలం అంటారు. చరిత్ర కందని కాలం అని గత మంత్రి రాశాడు ఒక రిపోర్ట్లో. మరి చంద్రబాబు గారు మన మండలానికి చేసినప్పుడు ఓట్లు వేయాల్సిన ధర్మం మన మీద ఉంది. మనం కృతజ్ఞత లేకుండా ఓట్లు వేయకుండా తెలుగుదేశం ఎప్పుడైతే మనం డౌన్ చేసామో అతనికి ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడైనా ఈ మండలం ప్రజలు ఆలోచించి, అంతా బీసీలు ఎక్కువ ఉండేది, ఏదో ఓసీలు కొద్ది ఉంటారు, కానీ ఓసీలు ఎక్కువ లేరు. ఆధిపత్యం ఉండొచ్చు, జనం ఉండేది బీసీలే. కష్టపడితే దీన్ని తోసుకొచ్చేయచ్చు. ఈ మండలం మెజారిటీ తెచ్చుకోవాలి. దండిగా మండలం జనం కూడా ఎక్కువగా మహానాడుకి అటెండ్ అయ్యి మన డిమాండ్ చెప్పాలి. లోకల్ నాయకత్వం ఏర్పాటు చేయాలి. రేపు రీకాన్స్టిట్యూషన్ అవుతుంది, జిల్లా ఒకటి ఉంది. ఇప్పటికే రాజంపేట ఎంతో నష్టపోయింది. మెడికల్ కాలేజ్ పోయింది, డ్యామ్ తెగిపోయింది. ఇక్కడ ఇంకో డ్యాము గుర్తుపడుతుంది. దానికి ఏదో డ్యామ్ కట్టినట్టు అంత పేపర్లు ఇంకా చూడు, సినిమాలు చూస్తుంటాం మనం. సచిమనోడికి వైద్యం చేసినట్టు. ఆ డ్యామే లేదు, దానికి 35 కోట్లు 50 కోట్లు దాదాపు మిస్లీడ్ అయి ఉండాలి. భూములు అటు నందలూరు అటు సిద్ధోడి మండలం కానీ, ఒంటిమిట్ట మండలం కానీ, నందలూరు మండలం కానీ, రాయపేట మండలం కానీ అన్యాక్రాంతమైనాయి. ఇవి త్వరలో మీకు కార్యాచరణ అయిపోతున్నాం. ఫస్ట్ చీఫ్ సెక్రటరీకి, చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్ ఇస్తాం. ఈ 4 మండలాల మీద సిట్ వేయాలి. భూములు ఎవరెవరు ఏం చేశారు, రెవెన్యూ మీద ఏ తహసీల్దారు భూములు అన్యాక్రాంతం చేశాడు, ఏ ఆర్డీఓ తప్పు చేసిన వాళ్ళు అందరూ సస్పెండ్ చేయాలి. చేసిన వాళ్ళు అది కానప్పుడు తర్వాత ఏం చేయాలో హైకోర్టు కూడా పైన ఆలోచిస్తున్నాం. సిట్ పడిందంటే ఎవరు భూములు మింగినారు, ఏ తహసీల్దారు ఇచ్చినాడు, రికార్డు అని ఏమైనాయి, ఎందుకు ట్యాంపర్ అయినాయి, డ్యామ్ తెగిపోవడానికి కారణం ఏంటి, అనవై డ్యామ్. వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం లేదా? 100 మంది చచ్చిపోతే ఎక్కడో విశాఖపట్నంలో ఎవడో పనిమాలాడు చచ్చిపోతే ₹1 కోటి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. డ్యామ్ తెగిపోయి నిలువున ఇళ్లలో ఉన్న వాళ్ళకి కొట్టుకుపోయి చనిపోతే ఏమో కింటి ₹1 కోటి నష్టం ఏమవుతుంది? అది చాలా అన్యాయం. రాజంపేటకి అన్ని అన్యాయాలే, ఒకటి కాదు, ఇక్కడ తీసుకున్న అన్యాయాలే. వీటిని అరికట్టాలి మనం గట్టిగా. ఈ అరికట్టి గట్టిగా మనం పోరాడాలంటే ప్రజల్లో చైతన్యము, పాత రోజులాగా ఓట్లు వేయడము,
విశ్వాసాన్ని ప్రకటించాలి. మనం ఓట్లు ఎవరికి వేసి నువ్వు పని చేయండి, నువ్వు చేయరు. ఓట్లు ఒకరికి వేసి పని ఒకరికి ఎట్లా చేస్తారు, చేయరు. కాబట్టి ముందు మనలో మార్పు రావాలి. మన పార్టీకి అంగంగా గట్టిగా ఉంటే అన్ని పోరాడి సాధించుకుంటాం. కనుక నా డిమాండ్ లోకల్ నాయకత్వము. ఏ కులమైనా సరే, మళ్ళీ 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 చెప్తున్నాను, లోకల్ నాయకత్వం వల్ల పార్టీ బలపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, లేదా ఇంతకంటే ఇంకా అధ్వానం అవుతుంది. రేపు కాన్స్టిట్యూన్సీ మారినప్పుడు వేరే వాళ్ళు చుట్టుపక్కల వెళ్ళిపోతాయి. లక్కీ మీరు కొత్త కాన్స్టిట్యూన్సీ వస్తుంది. మనకు మిగిలేదు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పెనుగలూరు మళ్ళీ మనకు వస్తుంది. కనుక లోకల్ నాయకత్వం పెంచాలి. ఇది నా డిమాండ్. థ్యాంక్ యూ.